90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం జగరి గారు. నమస్తే సిరి గారు. సో మేడం, అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ లో ఎవరైనా కూడా చేయాలి అంటే పర్టికులర్గా ఈ ప్రోడక్ట్ మీద నేను కొనుక్కోవాలి అన్నా, లేదు అంటే నేను పంపించాలి, ఎక్స్పోర్ట్ చేయాలి, లేదంటే బయింగ్ అన్న చేయాలి, సెల్లింగ్ అన్న చేయాలి అన్నప్పుడు ఏ ప్రోడక్ట్స్ అయితే బాగుంటుందంటారు మేడం? ద మోస్ట్ ప్రాఫిటబుల్ ప్రోడక్ట్స్ ఇన్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అంటున్నారు మీరు, అంతేగా? సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేయడంలో చాలా అంటే ఒక గ్రౌండ్ వర్క్ అండ్ తర్వాత ప్రాసెసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సిరి గారు. అది గనక మనకు ఒక అవగాహన వచ్చింది అంటే మార్కెట్ పరంగా అండ్ డిమాండ్ పరంగా అండ్ ప్రోడక్ట్ పరంగా, సో వీటన్నిటినీ మీరు చాలా చక్కగా గ్రౌండ్ వర్క్ చేస్తూ రీసెర్చ్ చేస్తూ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసుకుంటున్నారు అంటే చాలా మంచిగా విత్ ఏ షార్ట్ టర్మ్ యూ విల్ గెట్ ద గుడ్ రిజల్ట్స్. ఫస్ట్ మనకు ప్రాఫిటబుల్ ప్రోడక్ట్స్ అనేది ఏంది అనేది క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎందుకంటే ఏదైనా బిజినెస్ చేయాలంటే ఆ క్విక్ రిజల్ట్స్ తర్వాత అండ్ ఏదైతే నేను పెట్టుబడి పెడుతున్నానో అందులో ద మోస్ట్ బల్క్ అమౌంట్లో నాకు రిటర్న్స్ రావాలి అండ్ ప్రాఫిట్ కూడా మంచిగా రావాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ ఆ స్ట్రాటజీస్ ఎలా బిల్డ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్రోడక్ట్స్ అమ్మచ్చు, ప్రాఫిటబుల్ ప్రోడక్ట్స్ ఏంది అంటే చాలా వరకు మనకు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ అనుకోండి సిరి గారు, రైస్ అండ్ తర్వాత ఫుడ్ గ్రెయిన్స్లో చెప్తున్నాను నేను, రైస్ ఇంపార్టెంట్ అండ్ తర్వాత ఇతర మిల్లెట్స్ కానివ్వండి, ఇవన్నీ ఇంపార్టెంట్. అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే కూడా ఆర్గానిక్ ఫ్రూట్ సిస్టమ్, ఆర్గానిక్ వెజిటబుల్స్ ఇష్టపడేవారు ఉంటారు, అది కూడా డిమాండ్లో ఉంటుంది కాబట్టి అది కూడా ప్రాఫిటబుల్ ప్రోడక్టే. అండ్ గార్మెంట్స్ విషయానికి వస్తే కూడా కూడా మీకు అంటే ప్రతి ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క నీడ్ అనేది, ఒక్కొక్క ఫ్యాబ్రిక్ అనేది నడుస్తూ ఉంటుంది. సో ఏ ఫ్యాబ్రిక్ నడుస్తుందో వీటి మీద కూడా హై ప్రాఫిట్స్ మీరు గెయిన్ చేయొచ్చు. అండ్ తర్వాత ఇమిటేషన్ జ్యువెలరీ కానివ్వండి, అండ్ తర్వాత హ్యాండీక్రాఫ్ట్స్ కానివ్వండి, లెదర్ కానివ్వండి, సో వీటన్నిటిలో కూడా హై ప్రాఫిట్ రిటర్న్స్ అనేది చూడొచ్చు. మరి స్ట్రాటజీస్ ఏంటి, స్ట్రాటజీస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తిరిగారు, రైస్ మీరు బల్క్గా అమ్ముతున్నారు అంటే అది కమాడిటీ కింద వస్తుంది. సో ఏదైనా కూడా మీరు ప్యాకేజింగ్ చేయకుండా డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసి ఒక ప్యాకేజింగ్ లేకుండా బల్క్ అమౌంట్లో జస్ట్ అంటే పెద్ద వాటిలో మీరు సేల్ చేస్తున్నారు అంటే వితౌట్ ఎనీ ప్యాకేజింగ్ అండ్ బ్రాండింగ్, బ్రాండ్ అయితే ఒకటి ఉంటుంది వీళ్ళ ఫలానా వాళ్ళ దగ్గర నుంచి అని, కానీ చిన్న మొత్తంలో చూడముచ్చటగా కంటికి కనపడేటట్టు లేదది, కానీ ప్రోడక్ట్ అయితే వెళ్తుంది, అది దట్ ఈస్ కాల్డ్ కమాడిటీ, నాట్ ద ప్రోడక్ట్. కానీ మీరు అదే రైస్ ఒక 5 కిలో ప్యాకెట్, 25 కిలో ప్యాకెట్, 50 కిలో ప్యాకెట్ అయితే అది కమాడిటీ కింద వస్తుంది మళ్ళీ. అంటే 50 కిలో అంటే బల్క్గా మీరు జస్ట్ ఇలానే అమ్ముతున్నారంటే దట్ ఈస్ ఇంక్లూడింగ్ ఇన్ కమాడిటీ. బట్ ప్యాకేజ్ చేసి సపరేట్గా బ్రాండింగ్ చేసి మీరంతా ఇస్తున్నారు అంటే ఇది ప్రోడక్ట్ కింద వస్తుంది అనమాట. సో వాల్యూ యాడ్ ఆన్ ఎప్పుడైతే మీ కమాడిటీకి చేస్తారో అది ప్రోడక్ట్గా మారుతుంది. ఆ ప్రోడక్ట్కి మీరు ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అందులో ప్రాఫిట్ గెయిన్ అనేది చూస్తారు. సో మరి చాలా వరకు నా సర్వీసెస్ మంచిగా ఉన్నాయి అండ్ తర్వాత క్వాలిటీ కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నాను నేను. మరి నాకు రావట్లేదు అంటే కస్టమర్స్ రావట్లేదు అంటే డిమాండ్ ఎలా ఉంది? సో కస్టమర్ నీడ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్కి ఒక ఐడియా ఉంటుంది, సో వాళ్ళ ఏరియాని బట్టి తర్వాత వచ్చేసి ఈ డిమాండ్ ఉంది వీళ్ళకు, సో కరెక్ట్ ఎగ్జాక్ట్గా నాకు ఇదే కావాలి, ఈ క్వాంటిటీనే కావాలి, ఈ కలర్లోనే పర్టికులర్ కలర్ కూడా మెన్షన్ చేసి వాళ్ళు క్వాలిటీ క్వాంటిటీ అంతా చెప్తారు. సో ఇఫ్ యూ సాటిస్ఫైడ్ ద బయ్యర్ నీడ్ యూ విల్ గెట్ ద హై రిటర్న్స్ ప్రాఫిట్. అండ్ తర్వాత చాలా వరకు మనకు ఇది అంటే బయ్యర్ నీడ్ డిమాండ్ని బట్టి మనం చేయొచ్చు. అండ్ ఒకే ప్రోడక్ట్ మీద 10%, 20%, 40% వరకు కూడా మనం ప్రాఫిట్ అర్న్ చేయొచ్చు. అది ఎలాగా అంటే 10% ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, మళ్ళీ 40% ఎక్కడి నుంచి అనేది చాలా మందికి డౌట్ వస్తుంది. సో ఒకటే ప్రోడక్ట్, సో ఆ ప్రోడక్ట్ అమ్ముతున్నాము అంటే మా తెలిసిన ఫ్రెండ్కి ఒక బిజినెస్ ఉందన్నమాట. సో వాళ్ళకు వచ్చిన ఒక నేను స్టోరీ చెప్తాను చూడండి. సో వాళ్ళకి ఆర్డర్స్ వచ్చాయి. ఆర్డర్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే చాలా పెద్ద కంపెనీ అనమాట. ఆ కంపెనీ నుంచి వీళ్ళు ఖచ్చితంగా అక్కడ సప్లై చేయాలి, కానీ వాళ్ళు ప్రాఫిట్ రేషియో అంటే మార్జిన్ చూసుకుంటే చాలా తక్కువకే ఇస్తున్నారు. కానీ
ఆర్డర్ మాత్రం చాలా పెద్దగా ఇస్తున్నారు. అదేంటి అంటే ఫ్రూట్స్, ఆర్గానిక్ ఫ్రూట్స్. సో వాళ్ళ కంపెనీకి చాలా నీడెడ్, వాళ్ళ తర్వాత అది ఇంకొక ప్రోడక్ట్లా మారుస్తున్నారు అనమాట. సో అలాంటప్పుడు చాలా పెద్ద కంపెనీ కాబట్టి మీ దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి 10% మార్జిన్ కైనా కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే అక్కడ నుంచి బిజినెస్ వస్తుంది మీకు. అండ్ రెగ్యులర్గా అంటే ఇయర్ ఒక ఏడాది మొత్తం మీకు వస్తూనే ఉంటుంది రెగ్యులర్గా బిజినెస్. సో అక్కడ మీరు 10%కి యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి అనుకోండి, లేకపోతే ఇండిపెండెంట్ కస్టమర్ అనుకోండి, లేకపోతే హోల్సేలర్ అనుకోండి. సో అడుగుతున్నారు, అక్కడ డిమాండ్ బట్టి మీరు మార్జిన్ రేషియో అనేది డిసైడ్ చేయాలన్నమాట. సో ఒక కస్టమర్ ఉన్నారు, సో వాళ్ళకు ఖచ్చితంగా నీడెడ్ ఆ ప్రోడక్ట్, ఎందుకంటే తను అక్కడ అమ్మాలి, తనకి ఒక కస్టమర్ ఉన్నారు. సో హీఈస్ ఎ హోల్సేలర్, హీఈస్ ఆస్కింగ్ యూ నాకు ఇవ్వనే అవ్వాలి, ఇది 1 వీక్లో ఫినిష్ అయిపోవాలి, సో నా డీల్ 1 వీక్ 1 మంత్లోనే నాకు ఇమ్మీడియట్గా కావాలి అనే ఎవరైతే డిమాండ్ చేస్తూ ఉంటారో బయ్యర్, సో అక్కడ మీ మార్జిన్ అయితే మీరు పెంచి అక్కడ ఇవ్వచ్చు. సో ఫస్ట్ డిటెక్ట్ చేసుకోవాలి వాళ్ళకి ఎంత నీడ్ ఉంది, ఎంతవరకు మనం సప్లై చేయొచ్చు అనేది. సో స్ట్రాటజీస్ అనేది చాలా వరకు ఉంటాయి సిరి గారు. బిజినెస్ కాబట్టి ఓపెన్గా మాట్లాడలేరు ఎవరు. సో నీడ్ ఉన్నా కూడా లేనట్టే ప్రవర్తిస్తారు, ఎందుకంటే ఐ టు గెట్ బెనిఫిట్, ఐ టు హ్యావ్ టు గెట్ బెనిఫిట్ అనేదే ప్రతి ఒక్కరికి ఉంటుంది, సెల్లర్కైనా బయ్యర్కైనా. సో అలాంటప్పుడు స్ట్రాటజీస్ మీరు ఎలా చేసుకోవచ్చు, సో కరెక్ట్గా ఎగ్జాక్ట్ వాళ్ళకి డిమాండ్ ఎంత ఉంది అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే కొన్ని స్ట్రాటజీస్ అయితే ఉంటాయి. సో అవన్నీ వాళ్ళ మార్కెట్ని బట్టి, వాళ్ళు ఎక్కడున్నారు నివసిస్తున్నారు దాన్ని బట్టి మనము డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో అయితే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలా మేడం, ఎవరికైనా కూడా ఇంకా ఈ బిజినెస్లో దిగాలి, దీంట్లో రాణించాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందండి? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ ఎవ్రీథింగ్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ బేసిక్ నుంచి ఎండ్ వరకు. అండ్ నాట్ ఓన్లీ ఫర్ అంటే ఏదో లెక్చర్స్ ఇచ్చి వదిలేయడం కాదు, హ్యాండ్ హోల్డ్ చేసుకుని ఏ డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళతోనే ఉంటారు. మెంటార్ కానివ్వండి, ఇంకా ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉంటారో గైడెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో ఎవరైనా సరే సంప్రదించవచ్చు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.